గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. ఒక నిమిషం. ఒకసారి సెట్టింగ్స్ సెట్ చేస్తున్నాను, ఒక నిమిషం లైన్లో ఉండండి. ఓకే, రైట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దగ్గర 1 వీక్ అవుతుంది. చాలామంది అభ్యర్థుల్లో ఇప్పటికీ కూడా ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి నోటిఫికేషన్ రాలేదని కొంతమంది, అలాగే ఎలా చదవాలి, సిలబస్ మారింది అని కొంతమంది, చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే టైం దొరక్క ఇట్లా రకరకాల సందిగ్ధతల్లో ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫిబ్రవరి 20 నాటికి ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ని కంప్లీట్ చేసేలాగా ఒక స్టడీ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మనం టెస్టులు పెడుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సెకండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వైదిక నాగరికత, వేదిక్ సివిలైజేషన్, వైదిక నాగరికత లేదా ఆర్యుల నాగరికత అనే కాన్సెప్ట్కి సంబంధించి ఈ టెస్ట్ రూపొందించడం జరిగింది. ఈ టెస్ట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా అన్ని స్టాండర్డ్ బుక్స్ నుంచి, అలానే సివిల్ సర్వీసెస్, అలానే ఏపీఎస్సి, ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించినటువంటి ప్రీవియస్ పేపర్లలో ఈ కాన్సెప్ట్కి సంబంధించిన వచ్చిన క్వశ్చన్స్ని ఇక్కడ ప్రతిబింబించేలాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీ క్వశ్చన్స్ని లైవ్ చాట్ రూపంలో పోస్ట్ చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు లైవ్లో చూస్తున్నా లేకపోతే తర్వాత ఈ వీడియోని చూస్తున్నా కానీ ఒక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వేసుకొని ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారా లేదా, మీరు చేసిన ఆన్సర్ ఏంటి, దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటని మార్క్ చేసుకోండి. టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా మనం అన్నమాట. రైట్. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఈ క్వశ్చన్స్ని మనం రైట్. ఆర్యుల నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు ఎలా వచ్చింది? మరోసారి చదువుతున్నామేనండి క్వశ్చన్. ఆర్యుల నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ నాగరికతను అధ్యయనం చేయడానికి ప్రధానంగా పురావస్తు ఆధారాలు ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ నాగరికతకు ఆర్యుల నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు వచ్చిందా? లేకుంటే ఆప్షన్ 2, ఈ నాగరికతను అధ్యయనం చేయడానికి ప్రధానంగా వేద సాహిత్యం ఉపయోగపడింది కాబట్టి ఈ నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు వచ్చిందా? లేకపోతే ఈ నాగరికతను అధ్యయనం చేయడానికి సింధు నాగరికత కాలం నాటి వస్తువులు ఉపయోగపడ్డాయి కాబట్టి ఈ నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు వచ్చిందా? పైవేవి కావా? రైట్. ఆన్సర్ మార్క్ చేయండి. రైట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆర్యుల నాగరికతకు వైదిక నాగరికత అనే ఇంకొక పేరు ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది, ఆర్యుల నాగరికతనే వైదిక నాగరికత అని ఎందుకు అంటున్నారా అంటే ఈ నాగరికతను అధ్యయనం చేయడానికి మనకు ప్రధానంగా వేద సాహిత్యం ఉపయోగపడింది కాబట్టి వేదాలను బేస్ చేసుకొని ఈ నాగరికతకు వైదిక నాగరికత అనే పేరు రావడం జరిగిందనమాట. రైట్. వాస్తవానికి మనకు ఈ సింధులోయ నాగరికత వాటిని గమనించినట్లయితే సింధు లోయ నాగరికతను మనం అధ్యయనం చేయడానికి ఆనాడు బయలుపడినటువంటి రకరకాల నగరాల్లో ఉన్నటువంటి వస్తువులు, ముద్రికలు, సమాధులు,
కోట కట్టడాలు, మహాస్థాన వాటికలు, చిత్రాలు అవన్నీ ఉపయోగపడ్డాయి అనమాట. వాటిని బేస్ చేసుకొని మనం సింధు నాగరికతను అధ్యయనం చేస్తాం. అయితే ఈ ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికతను మాత్రం అధ్యయనం చేయడానికి అంత లోతుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ కాలం నాటి ఆర్యుల కాలం నాటి గ్రంథాలు ఏవైతున్నాయో, వేదాలు ఏవైతున్నాయో, వైదిక సాహిత్యం ఏదైతుందో అది ఈ ఆర్యుల నాగరికతను అంటే వాళ్ళ మత విశ్వాసాలు ఏంటి, వాళ్ళ జీవన శైలి ఏంటి, ఆనాటి సమాజం ఎలా ఉండేది, వాటన్నిటిని అధ్యయనం చేయడానికి ఈనాటి ఆర్యుల కాలం నాటి వైదిక సాహిత్యం, వేద సాహిత్యం మనకి ప్రస్ఫుటంగా సవివరంగా సరిపోతుంది అనమాట. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని ఆర్యుల నాగరికతను వైదిక నాగరికత అని కూడా అంటారన్నమాట. రైట్. ఈ ఆర్యుల కాలంలో ప్రధానంగా మనకు వేద సాహిత్యంలో 8 ఉంటాయి. ఏంటవి? వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, అలాగే వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు. ఈ 8 వేద గ్రంథాలు ఏవైతున్నాయో ఇవి ఈ ఆర్యుల చరిత్రను, ఈ ఆర్యుల నాగరికతను మనం అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడాయని చెప్పొచ్చు అనమాట. రైట్. నెక్స్ట్, గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉన్నది? గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఋగ్వేదంలోనా, యజుర్వేదంలోనా, అథర్వణ వేదంలోనా, సామవేదంలోనే? రైట్. గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉందంటే గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో ఉంది. ఈ బిట్టు ఆల్రెడీ అది వరకు చాలా సందర్భాల్లో విఆర్ఓ ఎగ్జామ్లో, విఆర్ఏ ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ని గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చాలా సందర్భాల్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గాయత్రి మంత్రం అనేది ఏ వేదంలో ఉందంటే ఋగ్వేదంలో ఉంది. ఈ గాయత్రి మంత్రంలో మనము ఏ దేవతను పూజిస్తాము, ఏ దేవతను ప్రార్థిస్తామంటే సావిత్రీదేవిని, సావిత్రి మాతను ఈ గాయత్రి మంత్రం ద్వారా మనం పూజించడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్, భూత ప్రేత పిశాచాలు నివారించే మంత్రాలను గురించి ఈ వేదం వివరిస్తుంది. భూత ప్రేత పిశాచాలు నివారించే మంత్రాలను ఏ వేదం వివరిస్తుంది? ఋగ్వేదమా, యజుర్వేదమా, సామవేదమా, అథర్వణ వేదమా? రైట్. భూత ప్రేత పిశాచాల గురించి వివరించే వేదం ఏది? రైట్. కరెక్ట్ ఆన్సర్ అథర్వణ వేదం. వాస్తవానికి ఈ సామవేదం అయితే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సామవేదం దేని గురించి ప్రస్తావిస్తుంది అంటే ఇందులో దగ్గర 1028 శ్లోకాలు ఉంటాయి. ఈ 1028 శ్లోకాలలో కూడా వివిధ దేవతలకు ఎలా ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థిస్తే ఆ దేవతలు మన ప్రార్థనలు విని మన కోరికలు నెరవేరుస్తారు అనే అంశాలన్నీ కూడా ఈ ఋగ్వేదంలో ఉంటాయి అన్నమాట. తర్వాత యజుర్వేదం దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇది ప్రధానంగా యజ్ఞయాగాలు ఎలా నిర్వర్తించాలి, రైట్, ఒక రాజ్యాన్ని గెలవాలంటే నిర్వహించేటువంటి అశ్వమేధ యాగం ఎలా నిర్వహించాలి, రాజసూయ యాగం ఎలా నిర్వహించాలి, రైట్, ఇట్లా రకరకాల యజ్ఞయాగాలు ఏ విధంగా నిర్వహించాలి అనే దాని గురించి ఈ యజుర్వేదం తెలియజేస్తుంది. ఋగ్వేదం అయితే రకరకాల దేవతలను వాళ్ళ యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా ప్రార్థించాలని ఋగ్వేదం తెలుపుతుంది. యజ్ఞాలు ఎలా చేయాలనేది యజుర్వేదం తెలుపుతుంది. సామవేదం ఏం తెలిపిద్ది అంటే సంగీత శాస్త్రం గురించి, రకరకాల ధ్వనులను ఎలా పాడించాలి, రకరకాల గానాలను ఏ విధంగా పాడాల్సి ఉంటుంది, రకరకాల పదాలను ఎలా ఉచ్చరించవలసి ఉంటుంది అనేది సంగీతానికి సంబంధించి ఈ సామవేదం తెలుపుతుంది అనమాట. ఈ అథర్వణ వేదం వచ్చేసరికి ప్రధానంగా ఈ మంత్రతంత్రాల గురించి, భూత ప్రేత పిశాచాల గురించి, వాటిని ఎలా అణచివేయాలి, వాటిని ద్వారా ఎలా రక్షించుకోవాలనేది ఈ అథర్వణ వేదం ద్వారా మనకు తెలియవస్తుంది అన్నమాట. ఆంధ్ర అనే తెగ గురించిన ప్రస్తావన ఏ బ్రాహ్మణంలో ఉన్నది? రైట్. ఆంధ్ర అనే తెగ గురించిన ప్రస్తావన ఏ బ్రాహ్మణంలో ఉంది? శతపథ బ్రాహ్మణమా, ఐతరేయ బ్రాహ్మణమా, గోపద బ్రాహ్మణమా, తాండ్యమాన బ్రాహ్మణమా? రైట్.
ఇది అది వరకు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు అడగడం జరిగిందనమాట. ఆంధ్ర అనే పదము ఏ బ్రాహ్మణంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్ర అనే పదం ఎక్కడుంది? ఐతరేయ బ్రాహ్మణంలోనే ఉందన్నమాట. ఆంధ్ర అనే పదం మాత్రమే కాదు, ఐతరేయ బ్రాహ్మణంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల కళింగ, పులింద, మాతిబ, సవర, ఆంధ్ర ఇట్లా చాలా రకాల తెగల యొక్క ప్రస్తావన ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉందన్నమాట. అయితే ఈ శతపథ బ్రాహ్మణం ద్వారా మనకేం తెలియజేస్తుంది, ఏం మనం తెలుసుకుంటామంటే, ఈ శతపథ బ్రాహ్మణంలో రాజసూయ యాగం ఎలా నిర్వహించాలి, వాజపేయి యాగం ఎలా నిర్వహించాలి, అలానే వ్యవసాయాలకు సంబంధించిన రకరకాల యాగాలు ఏ విధంగా నిర్వహించాలనేది ఈ శతపథ బ్రాహ్మణంలో ఉంది. రైట్. అలానే తాండ్యమాన బ్రాహ్మణం, ఇది సామవేదానికి సంబంధించింది అనమాట. వాస్తవానికి అసలు బ్రాహ్మణాలు అంటే ఏంటి? ఇవి వేదాలకు అనుబంధంగా ఉండే అనమాట. ఇవి యజ్ఞాలు చేసే గ్రంథాలు, యజ్ఞాల గురించి తెలియజేసే గ్రంథాలు అన్నమాట. వన్ మినిట్. రైట్. ఈ యజ్ఞయాగాల గురించి గద్య రూపంలో వివరించే ఈ గ్రంథాలే ఈ బ్రాహ్మణాలు అన్నమాట. రైట్. ప్రతి వేదానికి కూడా ఈ బ్రాహ్మణాలు ఒక్కొక్కటి రెండు రెండు అలా ఉంటుంటాయి అన్నమాట. ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకీ బ్రాహ్మణం, ఈ రెండు వచ్చేసరికి ఋగ్వేదానికి అనుబంధంగా ఉండే బ్రాహ్మణాలు అనమాట. మీరు కావాలంటే పేపర్ పెన్ తీసుకోమని చెప్పి కదా, వాటిని నోట్ చేసుకోవచ్చు. ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకీ బ్రాహ్మణం, ఈ రెండు కూడా ఋగ్వేదానికి అనుబంధంగా ఉండే బ్రాహ్మణాలు. అలాగే శతపథ బ్రాహ్మణము, తైత్తిరీయ బ్రాహ్మణం, ఈ రెండు కూడా యజుర్వేదానికి అనుబంధంగా ఉండే బ్రాహ్మణాలు. అలానే తాండ్యమాన బ్రాహ్మణం, తైమినీయ బ్రాహ్మణం, ఈ రెండు సామవేదానికి సంబంధించినవి. గోపద బ్రాహ్మణం వచ్చేసరికి అథర్వణ వేదానికి సంబంధించింది అనమాట. రైట్. అది అయితే మనకు అంత లోతుగా అవసరం లేదు. ఆంధ్ర అనే తెగ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన బ్రాహ్మణం ఏదయ్యా అంటే ఐతరేయ బ్రాహ్మణం. రైట్. నెక్స్ట్, ఆశ్రమ ధర్మాలను గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న ఉపనిషత్తు ఏది? ఆశ్రమ ధర్మాలను గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న ఉపనిషత్తు ముండకోపనిషత్త, చాందోగ్య ఉపనిషత్త, జబలోపనిషత్త, శ్వేతేశ్వతార ఉపనిషత్త. రైట్. ఆశ్రమ ధర్మాలు, అసలు ఆశ్రమ ధర్మాలు అంటే ఏంటి మనకు తెలుసు కదా. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని అంటారు కదా. ప్రతి మనిషి జీవితంలో ఈ 4 ఆశ్రమాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రహ్మచర్యము అంటే పెళ్లి కానంత వరకు తను నియమనిష్టలతో ఉండాలి, పరస్త్రీ సాంగత్యం చేయకుండా అట్లాంటివి ఉంటాయి. తర్వాత గృహస్థాశ్రమం, పెళ్ళైన తర్వాత తన భార్య, తన పిల్లలు, సంసార బాంధవ్యాలను కొనసాగించడం అనేవి ఈ గృహస్థాశ్రమంలో ఉంటాయి. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, తర్వాత వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలు ప్రయోజకులైన తర్వాత అలా బయటికి వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించి ఉండడం అనమాట.
తర్వాత వానప్రస్థ శాస్త్రం. వానప్రస్థ శాస్త్రం అంటే జీవిత చరమాంకంలో అడవులకు వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ అలానే నీ తనువును చాలించడం అనమాట. అది వానప్రస్థ శాస్త్రం అనమాట. అయితే ఈ ఆశ్రమ ధర్మాల గురించి మొట్టమొదటిసారిగా ఏ ఉపనిషత్తు పేర్కొన్నది? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. దీని గురించి కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో 1-2 ఎగ్జామినేషన్లో అడిగారనమాట. ఇక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. రైట్. ఆశ్రమ ధర్మాల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొన్న ఉపనిషత్తు ఏదయ్యా అంటే చాందోగ్య ఉపనిషత్తు. ఆశ్రమ ధర్మాలు ఎన్ని చెప్పాను నేను? 4 అని చెప్పా. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని చెప్పా కదా. వాటిలో 3 గురించి మాత్రమే ఈ చాందోగ్య ఉపనిషత్తు పేర్కొందనమాట. కాకపోతే మొట్టమొదటిసారి పేర్కొంది కాబట్టి దీన్ని మొట్టమొదటిసారి పేర్కొన్న ఉపనిషత్తుగా చాందోగ్య ఉపనిషత్తుని చెప్తారు. అయితే 4 ఆశ్రమ ధర్మాల గురించి పూర్తి స్థాయిలో పేర్కొన్న ఉపనిషత్తు ఏదంటే జబలోపనిషత్తు. దాని తర్వాత ఆప్షన్ ఉంది కదా, ఆ జబలోపనిషత్తు అనేది 4 ధర్మాల గురించి వివరంగా వివరించడం జరిగిందనమాట. ఈ ముండకోపనిషత్తు అనేది మనకు తెలుసు. మీరు 2012, 2014 ఆ మధ్య కాలంలో విఆర్ఓ ఎగ్జామ్ రాసి ఉంటే ఆ ఎగ్జామ్లో కూడా ఇది చాలాసార్లు అడిగిండు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా చాలాసార్లు అడిగింది అనమాట. మన రూపాయి బిళ్ళ మీద కానీ 100 రూపాయల నోట్ల మీద కానీ ఉండే సత్యమేవ జయతే అనే స్లోగన్ ఏదైతే ఉందో ఆ సత్యమేవ జయతే అనే స్లోగన్ అనేది ఈ ముండకోపనిషత్తులో ఉండిద్ది అనమాట. ఆ ముండకోపనిషత్తులో నుంచి స్వీకరించడం జరిగిందనమాట. రైట్. ఒకసారి అలానే శ్వేతే శ్వేతార ఉపనిషత్తు. ఈ శ్వేతే శ్వేతార ఉపనిషత్తు దేని గురించి తెలియజేస్తుంది అంటే మామూలుగా ఈ అన్ని వేదాలు కానీ ఇవన్నీ కూడా భక్తిని వాటిని గురించి అంటే యజ్ఞయాగాలను వాటిని ప్రేరేపిస్తుంటే యజ్ఞయాగాలను వ్యతిరేకించి భక్తిని గురించి తెలియజేసిన గ్రంథమే ఈ శ్వేతే శ్వేతార ఉపనిషత్తు అనమాట. అంటే మీరు యజ్ఞాలు చేసి నోరు లేని పశువులను తీసుకొచ్చేసి వాటిని తలను నరికేసి వాటి రక్తాన్ని చిందించినంత మాత్రాన మీకు మోక్షం రాదు, క్షేమం రాదు. మీరు భక్తి శ్రద్ధలను కనబరిచినట్లయితే దేవుడి పట్ల అప్పుడు మీకు మోక్షం వస్తుంది. భక్తి అంటే మీరు బలులు అర్పించడమో లేకుంటే గుండ్లు కొట్టించుకోవడమో బట్టలు మార్చడమో కాదు. భక్తి అంటే నీ నడవడికను సరైన మార్గంలో నడుచుకొని సమాజానికి మేలు చేసేలాగా ఉన్నట్లయితే అది నిజమైన భక్తి, అదే దేవుడు నీ నుంచి కోరతాడు అని తెలియజేసిందే ఈ శ్వేతే శ్వేతార ఉపనిషత్తు అనమాట. రైట్. వేదాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ కూడా యజ్ఞయాగాలను సమర్థిస్తే ఈ అరణ్యకాలు ఉపనిషత్తులు మాత్రము ఈ యజ్ఞయాగాలను వ్యతిరేకిస్తాయి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అరణ్యకాలు ఉపనిషత్తులేమో యజ్ఞయాగాలను వ్యతిరేకిస్తాయి, వేదాలు బ్రాహ్మణాలేమో యజ్ఞయాగాలను అనుసరించమని చెప్తాయి అనమాట. రైట్. అట్లా వాటిలో ఆ ఉపనిషత్తుల్లో భాగంగా ఈ శ్వేతే శ్వేతార ఉపనిషత్తు అనేది యజ్ఞయాగాలను వ్యతిరేకించి భక్తిని ప్రోధి చేస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో వేదాంగం కాని దానిని గుర్తించండి. శిక్ష మరియు నిరుక్త, ఛందస్సు మరియు వ్యాకరణం, జ్యోతిష్యం మరియు కల్ప, సల్లేఖనం మరియు చూడకర్మ. వేదాంగం కానిదేది? సల్లేఖనం మరియు చూడకర్మ ఇది అనేది వేదాంగం కాదు. మనకు వేదాంగాలు 6 ఉన్నాయన్నమాట. ఈ వేదాంగాలు ఏం తెలియజేస్తాయంటే పాండిత్యాన్ని ఎవరైతే పెంచుకోవాలనుకుంటున్నారో, పాండిత్య జ్ఞానాన్ని, వేదాల ద్వారా వచ్చే పాండిత్య జ్ఞానాన్ని ఎవరైతే పెంచుకోవాలనుకుంటారో వీళ్ళు వేదాలకు అనుబంధంగా ఈ వేదాంగాలను అభ్యసించవలసి ఉంటుందన్నమాట. పండితులు ప్రధానంగా ఈ వేదాంగాలను నేర్చుకుంటారు అన్నమాట. ఏంటిది? ఈ మొదటి 3 ఆప్షన్స్లో ఉన్నటువంటి శిక్ష కానీ, నిరుక్తం కానీ, ఛందస్సు కానీ, వ్యాకరణం కానీ, జ్యోతిష్యం కానీ, కల్ప కానీ ఇవన్నీ కూడా వేదాంగాలే. 6 వేదాంగాలు అనుకున్నాం కదా, ఆ 6 కూడా వేదాంగాలు. సల్లేఖనం చూడకర్మ అనేవి వేదాంగాలు కాదనమాట.
రైట్. శిక్ష అయితే శిక్ష అనే వేదాంగం దేన్ని తెలియజేస్తుందంటే రకరకాల పదాలను ఎలా ఉచ్చరించాలి అనేది తెలియజేస్తుంది. అలాగే నిరుక్తం అనే వేదాంగం దేన్ని తెలియజేస్తుందంటే పద ఆవిర్భావానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది. అసలు ఆ పదం ఎలా ఆవిర్భవించింది, అది వాడుక నుంచి ఆవిర్భవించిందా, లేకుంటే దేవుడు సృష్టించిందా, లేకుంటే రకరకాల పనిముట్ల ద్వారా ఆ పదం వచ్చిందా అనేది ఆ నిరుక్తం అనేది తెలియజేస్తుంది. శిక్ష అయితే ఆ పదాన్ని ఎలా పలకాలి అనేది తెలియజేస్తుంది అనమాట. తర్వాత ఛందస్సు అంటే మీకు తెలుసు, యమాతారాజ బాణసలగమని మనకు తెలుసు కదా, ఉత్పలమాల, చంపకమాల, మాత్తేబం, చార్దూలం, చరితా వచ్చినట్లా మనకు తెలుసు కదా, ఆ ఛందస్సు అనమాట. తర్వాత వ్యాకరణం అంటే తెలుసు, గ్రామర్. జ్యోతిష్యం అంటే కూడా మీకు తెలుసు. కల్ప అంటే యజ్ఞయాగాలకు సంబంధించింది అనమాట. ఇది కూడా దీంట్లో ఏంటంటే గృహ సూత్రాలు, శ్రౌత సూత్రాలు మరియు రకరకాల అది హిందూ ధర్మానికి సంబంధించిన రకరకాలైనటువంటి విధి విధానాలు ఎట్లా, కార్యక్రమాలు ఎట్లా అమలు పరచాలనేది తెలియజేస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇలా వస్తుంది, ఒక్క నిమిషం అండి, ఇది బ్లర్ అవుతుంది, ఒక్క నిమిషం. రైట్. సాంప్రదాయబద్ధంగా సాధారణంగా 8 ఏళ్ల వయసులో ఉన్న బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ పురుషులకు నిర్వహించేటువంటి క్రింది కథను గుర్తించండి. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మామూలుగా అయితే సాంప్రదాయ ప్రకారం అయితే 8 సంవత్సరాల అప్పుడు ఈ కార్యక్రమం అనేది వాళ్ళకి నిర్వహిస్తారనమాట. ఏంటి ఆ కార్యక్రమం అనేది గుర్తించమంటున్నాం. ఆ కార్యక్రమం ఏంటి? నిష్క్రమణమా, ఉపనయనమా, విద్యారంభ, వేదారంభ, ఏ కార్యక్రమాన్ని వాళ్లకు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఉపనయనం. ఉపనయనం అనే కార్యక్రమాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల్లో పుట్టినటువంటి 8 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఆ ఉపనయనం జరిపిస్తారన్నమాట. మీరు చూసే ఉంటారు చాలామంది మన ఫ్రెండ్స్లో కొంతమంది జంజం అంటే ఒక తాడు లాంటిది ధరిస్తారనమాట. దాన్ని జంజం అంటారు. ఎవరైతే ఈ ఉపనయనం గావించబడతారో వాళ్ళు రెండోసారి జన్మించినట్లు అనమాట. అంటే వాళ్ళని ద్విజులు అంటారు అనమాట. ఇట్లా రెండోసారి జన్మించిన వాళ్ళకి ఖచ్చితంగా మోక్షం లభించిద్ది అనేది ఆనాటి వేదాంగాల ప్రకారం ఉన్నటువంటి రూల్ అనమాట. తర్వాత ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది ఎవరు? దయానంద సరస్వతి, బాలగంగాధర్ తిలక్, మ్యాక్స్ ముల్లరా, మెక్డొనాల్డ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన ఏమిటంటే ఆర్యులు మధ్య ఆసియా నుంచి వచ్చారు అని బలంగా చెప్తాడు. వాస్తవానికి ఈయన ఇంత బలంగా అంటే ఈయన గురించే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా సందర్భాలు అడిగాడు. అలాగే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికి రకరకాల సిద్ధాంతాలు ఉన్నప్పటికీ ఈయన సిద్ధాంతమే కొంత రిలవెంట్గా ఉండిద్ది అనమాట. దాని ఉద్దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే అసలు దయానంద సరస్వతి ఆర్యుల ఆవిర్భావానికి సంబంధించి దయానంద సరస్వతి ఏమన్నాడంటే, దయానంద సరస్వతి అని ఆయన ఏమంటాడంటే ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు అని అంటాడు అన్నమాట. టిబెట్ నుంచి వచ్చి ఈ గంగా సింధు మైదాన ప్రాంతాల్లో స్థిరపడ్డారు అని అంటాడు దయానంద సరస్వతి. బాలగంగాధర్ తిలక్ ఆర్యుల యొక్క ఆవిర్భావాన్ని గురించి తెలియజేస్తూ బాలగంగాధర్ తిలక్ సార్ ఏమంటాడంటే వీళ్ళు ఆర్కిటిక్, మన ఆర్కిటిక్ ఉంటుంది కదా, ఆ ఆర్కిటిక్ నుంచి వచ్చారు వీళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు మధ్య ఆసియా నుంచి రాలేదు, ఎక్కడి నుంచి రాలేదు, వీళ్ళు ఆర్కిటిక్ నుంచి వచ్చారు అని ఈయన అంటాడు అనమాట. ఆయన అందుకనే ఒక గ్రంథాన్ని కూడా రాస్తాడు, ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే గ్రంథాన్ని కూడా రాసింది అనమాట. బాలగంగాధర్ తిలక్ ఏం చెప్తారంటే ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని బాలగంగాధర్ తిలక్, దయానంద సరస్వతి ఏమో టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని,
అలాగే మెక్డొనాల్డ్ ఈ ఫోర్త్ అతను. వీళ్ళు జర్మనీ మరియు ఆస్ట్రియా ప్రాంతాల నుంచి వచ్చి ఈ భారతదేశంలో స్థిరపడ్డారు, వాళ్ళే ఈ ఆర్యులు అని ఈ మెక్డొనాల్డ్ అని ఆయన తన అభిప్రాయాల్ని ఈ ఆర్యుల ఉనికిని గురించి తెలియజెప్పడం జరిగిందనమాట. తర్వాత తొలివేద కాలం నాటి బట్టలు నేసే వృత్తి పని వారిని ఈ విధంగా పిలిచేవారు. ఇది కూడా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. బట్టలు నేసే వాళ్ళని తొలివేద కాలంలో ఏ విధంగా పిలిచేవారు? కులల లేదా కులారిక అని పిలిచేవారా? వ్యాయ లేదా కోలిక అని పిలిచేవారా? తక్షన్ అని పిలిచేవారా? పైవేవి కాదా? రైట్. బట్టలు నేసే వాళ్ళని ఏమని పిలిచేవారంటే వ్యాయ లేదా కోలిక అని పిలిచేవాళ్ళు అనమాట. రైట్. అయితే ఈ కులల లేదా కులారిక ఎవరంటే, కులల అంటే వీళ్ళు కుండలు తయారు చేసేవాళ్ళు అనమాట. ప్రస్తుతానికి వీళ్ళు ఎవరైతే ఆ కుమ్మరి చక్రం మీద కుండలు తయారు చేసేవాళ్ళో వాళ్ళని ఈ కులల అనేవాళ్ళు. బట్టలు నేసే వాళ్ళని వ్యాయ లేదా కోలిక అనేవాళ్ళు అనమాట. తక్షక్ అనేవారు అనేవాళ్ళంటే వడ్రంగి పని చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు కార్పెంటరీ వర్క్, వాళ్ళని తక్షన్ అనేవాళ్ళు. తక్షన్. రైట్. ఈ రకరకాల వృత్తులు చేసే వాళ్ళని ఏ పేర్లతో పిలుస్తారు? అలానే రాజాస్థానంలో రకరకాల పదవులను చేసే వాళ్ళని ఆర్థిక మంత్రిని ఏమని పిలుస్తారు, సైన్యాధికారిని ఏమని పిలుస్తారు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మనకి ఏపీ హిస్టరీలో అడుగుతుంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ కూడా ఇప్పుడు మనకి సిలబస్లో ఉంది కాబట్టి అడుగుతుంటాడు అనమాట. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో కాన్సెప్ట్లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత ఆర్యుల కుటుంబ వ్యవస్థకు సంబంధించి సరైన వ్యాఖ్యలు గుర్తించండి. ఆర్యులు మాతృస్వామిక వ్యవస్థను అవలంబించేవారా? ఆర్యులు పితృస్వామిక వ్యవస్థను అవలంబించేవారా? ఆర్యులు నియోగ వ్యవస్థను అవలంబించేవారా? పైవేవి కావా? రైట్. ఆర్యుల యొక్క కుటుంబ వ్యవస్థకు సంబంధించి సరైన వ్యాఖ్యలు చెప్పండి. ఆర్యులు పితృస్వామిక వ్యవస్థను అవలంబించేవారు. మనకు తెలుసు సింధు నాగరికత ప్రజలైతే మాతృస్వామిక వ్యవస్థను అవలంబించేవారు. అంటే ఆ కుటుంబంలో తల్లే పెద్దగా ఉండేది. తల్లి చెప్పినట్టు పిల్లలు, తన యొక్క భర్త, ఇతర కుటుంబ సభ్యులు, చిన్నలు పెద్దలు ముసలి వాళ్ళు వినేవాళ్ళు అనమాట. అదే ఆర్యుల నాగరికత కాలం నాటికి వచ్చేసరికి తండ్రే ఆ కుటుంబానికి పెద్దగా ఉండేవాడు అనమాట. ఆ తండ్రిని కుటుంబ యజమాని అని కులప అని పిలిచేవాళ్ళు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పదాలు. ఆ తర్వాత మాతృస్వామిక వ్యవస్థ అంటేనేమో సింధు నాగరికత ప్రజలు అవలంబించారు. పితృస్వామిక వ్యవస్థ అంటేనేమో ఆర్య నాగరికత ప్రజలు అవలంబించారు. అలాగే నియోగ వ్యవస్థ అంటే ఏంటంటే, ఒక స్త్రీ ఉందనుకో, ఆమెకు వివాహం అయిందనుకో, తన భర్త ఈమెకు పిల్లలు కలగడానికి ముందే చనిపోయి ఉంటే, ఒక స్త్రీ ఉండి ఆ స్త్రీ యొక్క భర్త ఈమెకు పిల్లలు కలగడానికంటే ముందే చనిపోయి ఉంటే, ఈమె భర్త యొక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఈమె వివాహం చేసుకోవచ్చు అనమాట. ఇది తొలివేద ఆర్యుల కాలం నాటి సామాజిక వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి నియోగ వ్యవస్థ అంటారనమాట. అంటే తన మరిదిని వివాహం చేసుకోవచ్చు అనమాట. దీన్నే నియోగ వ్యవస్థ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎటువంటి వివాహ సాంప్రదాయాలను ఆచరించకుండా పెద్దల అనుమతి లేకుండా జరిగే క్షత్రియ వివాహాన్ని ఏమంటారు? పెద్దల అనుమతి లేకుండా జరిగే క్షత్రియ వివాహం అసుర వివాహమా, బ్రహ్మ వివాహమా, రాక్షస వివాహమా, గాంధర్వ వివాహమా? ఇటువంటి వివాహ సాంప్రదాయాలను ఆచరించకుండా పెద్దల అనుమతి లేకుండా జరిగే క్షత్రియ వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు అనమాట. మనకు తెలుసు, మీరు అది వరకు ఎండోమెంట్ ఈఓ ప్రిపేర్ అయినా లేకుంటే మీకు ఐడియా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సమంత ఆమెది సినిమా కూడా వచ్చింది ఒకటి, శాకుంతల అని. అది కూడా అట్లనే జరిగిద్ది అనమాట. ఆమె ఒక ఋషి దగ్గర ఉంటే వేటకు వస్తాడు అనమాట రాజు. వచ్చి ఈమెను చూసి ఈమెను డైరెక్ట్గా పెళ్లి చేసుకుంటాను అనమాట. ఈమె వాళ్ళ నాన్న అడగదు, ఆయన వాళ్ళ నాన్న అడగదు, వాళ్ళ అమ్మని అడగరు అనమాట. పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఆమెను వదిలేస్తాడు. ఇదంతా మీరు సినిమా చూసింటే అర్థమైద్ది, లేకుంటే ఇది తెలిసిన కథే. దీన్ని గాంధర్వ వివాహం అంటారు. ఈ గాంధర్వ వివాహం అనేది ఓన్లీ క్షత్రియులు ఎవరైతే రాజవంశాలు ఉంటాయో ఆ రాజవంశ పురుషులకు స్త్రీలకు మాత్రమే సంబంధించింది అనమాట. అది
తల్లిదండ్రులకు తెలియకుండానే వాళ్ళిద్దరూ రాజపురుషుడు కానీ రాజపుత్రికి కానీ రాజపురుషుడు కానీ వీరు వివాహం చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని గాంధర్వ వివాహం అంటారు. తర్వాత అసుర వివాహం. అసుర వివాహం, బ్రహ్మ వివాహం, రాక్షస వివాహం ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి నుంచి ప్రతి సందర్భంలో ఎప్పుడో ఒకసారి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ అసుర వివాహం అంటే ఏంటంటే వధువును కానీ అంటే పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాన్ని అసుర వివాహం అంటారు అనమాట. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని కానీ పెళ్లి కూతురుని కొనుక్కున్నా లేకుంటే పెళ్లి కొడుకుని కొనుక్కున్నా ఇలా డబ్బులు ఇచ్చి పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ కొనుక్కునే సాంప్రదాయం అనేది ఆనాటి ఆర్యుల కాలంలో వైశ్యుల్లో ఉండేదన్నమాట. వైశ్య కుటుంబాల్లో, వైశ్య కులాలలో, వైశ్య తెగలకు సంబంధించిన వాళ్ళలో వధువును కానీ వరుడిని కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాన్ని ఈ అసుర వివాహం అంటారు. బ్రహ్మ వివాహం అంటే మీకు తెలుసు, దీన్ని ఆదర్శవంతమైన వివాహం అంటారు. అంటే అటువైపు తల్లిదండ్రులు ఇటువైపు తల్లిదండ్రులు అందరూ అంగీకరించి అందరి అంగీకారంతో ఒక బ్రాహ్మణ్ణి పిలిచి పెళ్లి చేసే వివాహాన్ని బ్రహ్మ వివాహం అంటారు అనమాట. రాక్షస వివాహం అంటేనేమో ఇది పెద్దలను వ్యతిరేకించి ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు అనమాట. ఇది కూడా క్షత్రియులకు మాత్రమే వర్తిస్తుంది. గంధర్వ వివాహం కానీ రాక్షస వివాహం కానీ ఈ రెండు కూడా క్షత్రియ వంశాలకే చెందుతాయి, వేరే వాళ్ళకి చెందవు. అసుర వివాహం కూడా ఓన్లీ వైశ్యులకే చెందిద్ది. అది ఋగ్వేద కాలంలో జరిగిన దశరగ్న యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. ఋగ్వేద కాలంలో జరిగిన దశరగ్న యుద్ధం భరత తెగకు చెందిన సుధామ అనే రాజుకు మరియు ఎవరికి మధ్య జరిగింది. ఈ బిట్టు ఇప్పటి నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అలానే ఏబిపిఎస్సిలో రకరకాల ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఋగ్వేద కాలంలో ఒక యుద్ధం జరిగింది, దాన్ని దశరగ్న యుద్ధం అంటారు. అంటే 10 తెగలకు చెందిన వాళ్ళు ఒకవైపు, ఒక తెగకు చెందిన వాళ్ళు ఒకవైపు ఉండి యుద్ధం చేస్తారన్నమాట. దాన్ని దశరగ్న యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అంటారు. భరత తెగకు చెందిన సుధాముడు అనేవాడు ఒక్కడు ఒకవైపు ఉంటాడు. అలానే మిగతా వేరే తెగలు ఒక 10 తెగలకు చెందిన వాళ్ళేమో ఒకవైపు ఉంటారు అన్నమాట. వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు. ఈ భరత తెగకు చెందిన ఈ సుధాముడు అనేవాడు మిగతా ఈ 10 తెగలకు చెందిన వాళ్ళతోటి యుద్ధం చేస్తారు కదా. ఆ 10 తెగలందరికీ కూడా ఒక వ్యక్తి నాయకుడిగా ఉంటాడు అనమాట. క్వశ్చన్ అడిగింది అదే. ఈ భరత తెగకు చెందిన సుధాముడు అనే ఆయన ఏ తెగ వాళ్ళతోటి యుద్ధం చేశాడని. పురు తెగకు చెందిన పురుకుస్తా అనే నాయకుడితో యుద్ధం చేసిండా, భరత తెగకు చెందిన వశిష్ఠుడితోటి యుద్ధం చేసిండా, కురు తెగకు చెందిన విశ్వామిత్రుడితో యుద్ధం చేసిండా, భరత తెగకు చెందిన దివోదాసుడితోటి యుద్ధం చేసిండా. ఇది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పురు తెగకు చెందిన పురుకుస్తా అనే నాయకుడితోటి ఈయన యుద్ధం చేస్తారన్నమాట. ఈ భరతుడు అనే ఆయన సుధాముడు అనే ఆయన భరత తెగకు చెందినవాడు. ఈ పురుకుస్తా అనే ఆయన పురు తెగకు చెందినవాడు అనమాట. పురు తెగతో పాటు ఇంకా ఒక 9 తెగలన్నీ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయితే ఈ 10 తెగలన్నీ కూడా ఈ భరత తెగకు చెందిన సుధాముడిని ఓడించడానికి యుద్ధం చేస్తాయి అనమాట. వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ సుధాముడు గెలవడం జరిగిద్ది అనమాట. రైట్. అయితే అసలు ఈ భరత తెగకు ఈ పురు తెగకు యుద్ధం ఎందుకు వచ్చిందయ్యా అంటే, వాస్తవానికి ఈ భరత తెగకు సలహాదారుగా అంటే పురోహితుడిగా అది వరకు విశ్వామిత్రుడు ఉండేవాడు అనమాట. అయితే ఈ భరత తెగకు చెందిన సుధాముడు ఆ విశ్వామిత్రుడిని సలహాదారుగా లేకపోతే పురోహితుడిగా తీసేసి వశిష్ఠుడిని పెట్టుకుంటాను అనమాట. వశిష్ఠుడిని పెట్టుకోవడంతో ఈ విశ్వామిత్రుడు ఈ పురు తెగ వాళ్ళతో కలిసి వాళ్ళ మీద యుద్ధానికి పురిగొల్పుతారు అనమాట. అలా ఈ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనేది వచ్చిందనమాట. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. తర్వాత తొలివేద కాలం నాటి ఆర్యుల మతం ప్రాథమికంగా ఇది అని చెప్పవచ్చు. ఇది 2012లో అడిగిన క్వశ్చన్ అనుకుంటా. ఇయర్ నేను స్పెసిఫై చేయలేదు, కాకపోతే ఇది కూడా సివిల్స్లో అడిగిన క్వశ్చన్ యూపీఎస్సీలో. తొలివేద కాలం నాటి
ఆర్యుల యొక్క మతం, హిందూ మతం, ముస్లిం మతం, క్రిస్టియన్ అనేది ఇప్పుడు వచ్చినాయి అనమాట. వాళ్ళ యొక్క మతం అనేది వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి అప్పుడు మతాన్ని ఈ విధంగా స్పెసిఫై చేసేవాళ్ళు అనమాట. భక్తి మతమా, విగ్రహారాధన మరియు యజ్ఞాలు చేసే మతమా, ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు చేసే మతమా, ప్రకృతి ఆరాధన మరియు భక్తి చేసే మతమా. ఈ బిట్టు చాలామంది తప్పు చేసే అవకాశం ఉంది. దీని కరెక్ట్ ఆన్సర్ అయితే ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు చేసే భక్తి అనమాట వాళ్ళది. యజ్ఞాలు చేసే మతంగా అప్పుడు చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు ఇంద్రుణ్ణి, రకరకాల దేవతల్ని పూజించేవాళ్ళనమాట. వీళ్ళ యొక్క పూజా విధానం మొత్తం కూడా ఎందుకు ఉండిద్దంటే అప్పుడు ఎలా ఉండిద్దంటే వీళ్ళకి ఏదో లబ్ధి చేకూర్చడం. అంటే ఇంద్రుణ్ణి కొలిస్తే వాతావరణం బాగుండిద్దని, అగ్నిదేవుణ్ణి కొలిస్తే ఎండ అట్లాంటివి వస్తాయని, వరుణ్ణి కొలిస్తే వర్షం కురిసిద్దని, రైట్, మారుతుణ్ణి కొలిస్తే పిడుగులు పడకుండా ఉంటాయని, ఇట్లా రకరకాల దేవతల్ని, దేవుడిని, ప్రకృతి దేవతల్ని పూజించేవాళ్ళు అనమాట. రైట్, ప్రకృతి ఆరాధన మరియు యజ్ఞాలు ఈ రెండు కూడా అప్పుడు తొలివేద కాలం నాటి ఆర్యులు అనుసరించేవారు. తర్వాత ఈ ప్రకృతి దేవతల స్థానంలో మామూలుగా త్రిమూర్తులు వచ్చేసారనమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మలివేద కాలం నాటికి వచ్చేసరికి వచ్చేసారనమాట. కాబట్టి కానీ అంటే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అయిందంటే అందువల్లనే. వాస్తవానికి ఫస్ట్లో వీళ్ళు ప్రకృతిని, యజ్ఞాలను అనుసరించే వాళ్ళు కాస్త వీళ్ళ ఆర్యుల నాగరికత అంతమయ్యే కాలం నాటికి వీళ్ళు ఈ ఆరాధనా శైలిని మార్చుకొని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పూజించడం స్టార్ట్ చేశారన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని తొలివేద కాలం నాటి యొక్క ఆర్యుల మత విశ్వాసం ఏ విధంగా ఉండేది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. కింద తెలుపబడిన పదాల్లో ఋగ్వేదంలో దేనిని కొట్లాటకు అంటే యుద్ధానికి సమానమైన పదంగా ఉపయోగించారు? ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఋగ్వేదంలో కొట్లాట, యుద్ధం అనే పదాన్ని ఏ విధంగా ఋగ్వేదంలో రాయడం జరిగింది? యుద్ధాన్ని ఎలా అన్నారు? యువ అని అన్నారా, గవిష్టి అని అన్నారా, సంఘవ అని అన్నారా, శ్వాసర అని అన్నారా? రైట్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గవిష్టి. యుద్ధాన్ని లేకపోతే కొట్లాటను ఏ పేరుతో పిలుస్తారంటే గవిష్టి అనే పేరుతో పిలవడం జరిగిందనమాట. యువ అంటే గోధుమలు. సంగవ మరియు శ్వాసర అనే పదాలకి అర్థాలు ఎక్కడ దొరకలేదు, బుక్స్లో కూడా ఎక్కడ, ఎన్సీఆర్టీలో కూడా నాకు ఎక్కడ దొరకలేదు అనమాట. యువ అనే పదానికి అర్థమైతే దొరికిందనమాట. గవిష్టి అంటే యుద్ధం లేదా కొట్లాట. ఋగ్వేద కాలం నాటి ప్రజలు ఇంద్రుణ్ణి ఎందుకు పూజించారు? చెప్పాగా మీకు ఇందాకలా. అంటే ఆర్యులు లేకపోతే ఋగ్వేద కాలం నాటి ప్రజలు మొదట ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళు త్రిమూర్తులను కొలిచారన్నాం. అయితే ఇంద్రుడిని ఎందుకు కొలిచారని అడగడం జరిగిందనమాట. విజ్ఞానాన్ని ఆర్జించేందుక, మరణానంతర జీవితం కోసమా, జనన మరణ చక్రం నుండి విముక్తి కోసమా, భౌతిక సుఖాలు మరియు విజయం కోసమా? కరెక్ట్ ఆన్సర్ భౌతిక సుఖాలు మరియు విజయం కోసం. వీళ్లకు ఆనాటి ఋగ్వేద కాలం నాటి లేకపోతే మొదటి తరం ఆర్య నాగరికతకు చెందిన ప్రజలకి పునర్జన్మ గురించి కానీ, మళ్ళీ పుట్టడం గురించి కానీ అవగాహన లేదనమాట. కాబట్టి ఇప్పుడు మేము జీవించున్నాం కాబట్టి మాకు వర్షాలు పడాలి, మాకు పంటలు పండాలి, మేము ప్రశాంతంగా ఉండాలి అనే వీళ్ళు కోరుకునేవాళ్ళు అనమాట. ఎవరైనా యుద్ధాలు వస్తే ఆ యుద్ధం మీద మేము జయించాలి అనే కోరుకునేవాళ్ళు. కాబట్టి భౌతిక సుఖాల కోసం, విజయం కోసం వీళ్ళు ఇంద్రుడిని పూజించడం జరిగిద్ది అనమాట. ఎందుకు ఇంద్రుని గురించి అడిగినంటే వాస్తవానికి ఇంద్రుడు అనే ఆయన వాతావరణ దైవం అనమాట. ఋగ్వేదంలో 1028 శ్లోకాలు ఉంటే దగ్గర 200 పైచిలుకు శ్లోకాల్లో ఈ ఇంద్రుని గురించి పూజించడం జరిగిద్ది అనమాట. ఇంద్రుని గురించి ప్రార్థించడం జరిగిద్ది. అంతకుముందే చెప్పా. ఋగ్వేదం ప్రధానంగా దేని గురించి వివరిస్తుందంటే రకరకాల దేవుళ్ళని ఏ విధంగా ప్రార్థించాలి, ఆ దైవాన్ని ఏ విధంగా ప్రార్థిస్తే ఆ దైవ అనుగ్రహం మనకు తొలగిద్దని, ఆ దైవ అనుగ్రహం మనం పొందుతామని ఈ ఋగ్వేదం తెలియజేస్తుంది అనుకున్నాం కదా. అలా ఈ ఋగ్వేదంలో 1026 శ్లోకాలు ఉంటే దగ్గర 200 పైచిలుకు శ్లోకాల్లో ఇంద్రుణ్ణి ఎలా ఆవాహన చేసుకోవాలి, ఇంద్రుడి ద్వారా మనం ఎలా మన కోరికలు నెరవేర్చుకోవచ్చు అనే శ్లోకాలే 250 పైచీలకు ఉంటాయి అనమాట. ఇంద్రుడిని రకరకాల పేర్లతో పిలుస్తూ పూజించడం జరిగిందనమాట. కాబట్టి ఈ క్వశ్చన్ని
ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇవ్వడం జరిగింది. ఇంద్రుడికి జితేంద్ర అని, పురంధర అని, సోమప అని, మాఘవన్ అని అట్లా రకరకాల బిరుదులు, రకరకాల పేర్లతో వీళ్ళు ఇంద్రుడిని పూజించడం జరిగిందనమాట. అయితే ఈ పూజలు, ఈ అర్పణలన్నీ కూడా భౌతిక సుఖాల కోసం, విజయం కోసమే వీళ్ళు కోరిరు తప్పితే మరణానంతరం పునర్జన్మ కోసం కానీ, లేదంటే ముక్తి కోసం కానీ అట్లాంటివి వీళ్ళకి తెలియదు అనమాట. ఋగ్వేదంలో ప్రధానంగా ప్రస్తావించబడిన శృతుద్రి అనే పదం దేనికి సంబంధించింది? ఋగ్వేదంలో ప్రధానంగా ప్రస్తావించిన శృతుద్రి అనే పదం దేనికి సంబంధించింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చిన్నగా ఉన్నప్పటికీ చాలామంది క్వశ్చన్ని ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉందన్నమాట. పెళ్లి కూతురుని సూచించడానికి వాడిన పదమా, సట్లేజ్ నదిని సూచించడానికి ఉపయోగించిన పదమా, సుర అనే పానీయం తయారు చేయడానికి ఉపయోగించిన మొక్క పేర, బలి కోసం ఉద్దేశించిన ఒక జంతువు పేర? ఏంటి అసలు ఈ సుదుద్రి అంటే ఏంటి? ఋగ్వేదంలో ఈ సుదుద్రి అనే పదం ఉందంట. ఆ సుదుద్రి అంటే ఏంది, దేన్ని తెలియజేయడం కోసం ఋగ్వేదంలో ఆ పదాన్ని వాడిర్రు అని క్వశ్చన్ అడగడం జరిగింది ప్రిలిమ్స్లో. ఇది వాస్తవానికి సట్లేజ్ నదిని సూచించడానికి ఉపయోగించిన పదం అన్నమాట. ఇప్పుడు సట్లేజ్ నది అయితే ఏదైతే ఉందో ప్రస్తుతము, ఆ సట్లేజ్ నదిని పూర్వము వేదాలలో సుదుద్రి అని పిలిచేవాళ్ళు అనమాట. ఇది ఈరోజు 13వ తారీఖు టార్గెట్కి సంబంధించినటువంటి హిస్టరీలో టాపిక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. రోజు అంటే వాస్తవానికి కొంత ఇంకా టార్గెట్ ప్రకారం నడవాల్సింది. ఒక 2 టెస్టులు లేట్ అయినాయి. అవి త్వరలోనే అప్లోడ్ చేయబడతాయి. ఇతర సమాచారం కోసము ఎప్పటికప్పుడు రేపు ఎల్లుండి నుంచి ఇంకా ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇతర సమాచారం కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో, అలానే ఫస్ట్ కామెంట్లో టెలిగ్రామ్ ఛానల్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్ అవి ఇస్తాం. దాని ద్వారా ఈ స్టడీ ప్లాన్ ఏదైతే ఉందో 60 డేస్కి సంబంధించిన స్టడీ ప్లాన్ మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. ఇతర వివరాల కోసం కామెంట్ రూపంలో సంప్రదించండి. మీకు తెలిసినటువంటి మీరున్నటువంటి ఈ టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే కావాలంటే అడగచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తాను.